నా పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణ అప్డేట్స్. ఇప్పుడు అందిన తాజా శుభార్త. ఈరోజు ఈ కొత్త పింఛన్లకు సంబంధించిన అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో ఈరోజు మాత్రం ఒక 10 జిల్లాల వరకు మాత్రమే ఈ కొత్త పింఛన్లు పంపిణీ చేస్తామంటూ మనకైతే చెప్పడం అయితే జరిగింది. ఈ నెల దాదాపుగా అన్ని జిల్లాల వరకు అయితే పంపిణీ చేయడం అయితే జరిగింది. సో ఈ రోజుకు మాత్రం ఒక 10 జిల్లాల వరకు ఇంకా పంపిణీ చేయలేదు, కొంతమందికి అయితే అందలేదు అన్నట్లు మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ఈరోజు మాత్రం ఒక 10 జిల్లాల వరకు మాత్రమే ఈ కొత్త పింఛన్లు అనేది పంపిణీ చేస్తామంటూ మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో అవి ఏ జిల్లాలో అయితే మీరు తెలుసుకోవడానికి ఈ వీడియోని అయితే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇంతేకాకుండా ఎవరెవరైతే మొదటిసారిగా మన వీడియోని అయితే చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి, మరియు ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనము ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త సంవత్సరం మొదలుకొని అయితే చాలా మేరకు అయితే ఈ కొత్త పింఛన్లు అనేది పంపిణీ ప్రారంభం అయితే జరిగింది. సో దాదాపుగా అందరికైతే ఈ పింఛన్లు అయితే అందాయి. ఎవరెవరికైతే ఇంకా ఈ కొత్త పింఛన్లకు అర్హులు లేరో వారు వెంటనే అప్డేట్ చేసుకుంటే వారికి వచ్చే నెల నుంచి అయితే ఈ కొత్త పింఛన్లు పంపిణీ చేస్తామంటూ మనకైతే చెప్పడం అయితే జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు మన గ్రామాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కనైతే ఈ కొత్త పింఛన్ల పైననైతే జీవోని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. సో ఇంకా ఎవరెవరైతే ఇంకా కొత్త పింఛన్లకు అప్డేట్ చేసుకోలేదో సో చేసుకోమని అయితే మనకైతే చెప్పడం అయితే జరిగింది. ఇదే కాకుండా మనకి ఎవరెవరికైతే గత 2-3 నెలల నుంచి ఏవైతే డబ్బులు కట్ అయ్యాయో పాత పింఛన్ డబ్బులు, దీన్ని ఉద్దేశించుకొని మనకైతే ఈ కొత్త పింఛన్ల రూపంతో అయితే మనకు 2,016 రూపాయలను 4,016 రూపాయలు చేస్తూ మరియు 4,016 రూపాయలను 6,016 రూపాయలు ఈ కొత్త పింఛన్ల కింద అమరుస్తూ మనకైతే ఈ కొత్త పింఛన్ రూపంలోనైతే కట్ అయిన వారికి ఈ పింఛన్ డబ్బులు అనేది పంపిణీ చేస్తామంటూ మనకైతే చెప్పడం అనేది జరిగింది. సో ఎవరెవరైతే కట్ అయ్యాయో వారికి ఈ కొత్త పింఛన్ల రూపం నుంచి అయితే డబ్బులు పంపిణీ చేస్తామంటూ చెప్పడం అయితే జరిగింది. ఇంకా మన రాష్ట్ర వ్యాప్తంగానైతే చాలామంది అయితే పింఛన్ లబ్ధిదారులు అర్హత కలిగిన వారు ఉన్నారు. సో ఇంకెవరెవరైతే అప్డేట్ చేసుకోలేదో ఈ కేవైసీ అప్డేట్ అయితే చేసుకోవాలన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో ఇదే కాకుండా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే రైతు భరోసా అనేది ఉందో, ఏదైతే మనకు ఎకరానికి 7,500 చొప్పున 2 సీజన్లు కలిపి మనకైతే ఇస్తామన్నారు, వాటిని కూడా ప్రారంభం అయితే చేయడం అయితే జరిగింది. సో ఇది ఇంకా రేషన్ కార్డుల గురించి కూడా మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో రేపు మాత్రం ఈ పింఛన్ డబ్బులు అనగా ఆదిలాబాద్, నాగర్ కర్నూల్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, మంచిర్యాల, ఇంకా కరీంనగర్ ఇలాగ పలు జిల్లాల వరకు అయితే పంపిణీ చేస్తామంటూ మనకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. చాలామంది అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి, మరియు మీ ఎవరెవరికైతే తెలియని వారు ఉన్నారో వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.